అమ్మ మరి మగపిల్లలు లేకుండా ఆడపిల్లలే ఉంటే వారికి ఎవరు చేయాలంటారు? మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు మాత్రమే ఉంటే ఆడపిల్లలకి పుట్టినటువంటి మగపిల్లలు దౌహిత్రులు అనపడతారు. హ్మ్. అందుకని ఆ దౌహిత్రులు అంటే ఆడపిల్లల కొడుకులు వాళ్ళు అమ్మమ్మకి తాతకి చేయాలి. ఒకవేళ వాళ్ళకి కూడా ఆడపిల్లలే ఉండటమో వాళ్ళకి కూడా పిల్లలు లేకుండా ఉండటమో అయితే అల్లుడు కూడా కొడుకుతో సమానం కాబట్టి అల్లుడు చేయాలి. హుహు. అయితే తల్లిదండ్రులు బ్రతికుంటుండగా మరి చేయొచ్చంటారా ఆ విధంగా? తల్లిదండ్రులు బ్రతికి ఉండగా మనవలు అమ్మమ్మకి తాతకి చేయవచ్చా అని. హ్మ్. కానీ అమ్మమ్మ తాత పోయినప్పుడు వెంటనే తల్లిదండ్రి పోవాలని లేదు కదా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకంటే వృద్ధులు కదా. అవును. మరి అలాంటప్పుడు దౌహిత్రులు చేయాలనేటువంటి నియమం ఎందుకు పెట్టారు? హ్మ్. ఉన్నా చేయమనే కదా. అవును. అర్హుడు కాబట్టి దౌహిత్రుడు అంటే కొడుకు తర్వాత కొడుకుతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఇక్కడ ఇంకేం చెప్తారు, కొడుకు కంటే కూడా కూతురికి కొడుకుకే ఇలాంటి బాధ్యతలు ఉన్నాయిట. హుహు. అంటే కొడుకులు మాత్రమే ఉన్నప్పుడు పౌత్రుడు కూడా చేస్తాడు. పౌత్రుడు అంటే కొడుకు, దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు. ఓహో! అందుకని కొడుకులు లేనటువంటి వాళ్ళు కూతురు కొడుకు చెయ్యాలి. తన తల్లి తండ్రి బ్రతికి ఉన్నా కూడా చెయ్యాలి. నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఊరిలో ఒక సంఘటన. అక్కడంతా కూడా వేద బ్రాహ్మలు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు పండితులు చాలామంది ఉన్నటువంటి ఊరు అది. అయితే అక్కడ ఒక వ్యక్తికి అమ్మమ్మ గారు చనిపోయారు. తన తల్లి మేనరికం చేసుకుంది. తన తండ్రి తల్లి మేనరికం అయితే చనిపోయింది. తన తాతగారు ఒడుగైపోయింది. చిన్నప్పుడే చేసేవాళ్ళు పూర్వకాలంలో. ఒడుగైపోయింది కర్మ చేయటం కోసం అని చెప్పేసి అందరూ రమ్మంటే ఆ అబ్బాయి కుండ పట్టుకోవడానికి వచ్చాట. అప్పుడు అతని తండ్రి వచ్చి, నేను బ్రతికి ఉన్నాను కదా, నేను బ్రతికుండగా నువ్వెలా చేస్తావు, అయినా చనిపోయింది నాకు మేనమామే అవుతాడు, అందుకని నేను చేస్తానన్నట్ట. హ్మ్. అక్కడ వచ్చినటువంటి పండితులంతా కూడా నువ్వు చేయటానికి వీల్లేదు, నీ కొడుకు మాత్రమే అర్హుడవుతాడు దౌహిత్రుడు, శాస్త్రం తెలిసిన వాడి నువ్వే ఇలా చేస్తే తెలియని వాళ్ళంతా ఏం చేస్తారు, నువ్వు చేయటానికి వీల్లేదని అడ్డం పడి పిల్లవాడి చేతే చేయించారుట. హుహు. అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది, తల్లిదండ్రులు బ్రతికి ఉన్న దౌహిత్రుడు అమ్మమ్మకి తాతయ్యకి వాళ్ళు గతించిన తర్వాత అతనే చెయ్యాలి. ఒకవేళ మనవలు లేకపోతే గనక అప్పుడు అల్లుడు చేయాలి. అల్లుడు సెకండ్ ఆప్షన్‌గా అప్పుడు వెళ్ళాలి. అయితే మనవలు గతించిన అమ్మమ్మ, తాతయ్యలకి ఏ రోజు చేయాలంటారు? గతించిన అమ్మమ్మ తాతకి ఎప్పుడు చెయ్యాలంటే పితృపక్షాల గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఈ పితృపక్షాల్లో అమావాస్య వరకు వాళ్ళకి ఏమీ లేదు. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పాడ్యమి రోజు అంటే అమావాస్య తెల్లవారి వచ్చేటువంటి పాడ్యమికి దౌహిత్ర ప్రతిపద అని దానికి పేరు. హ్మ్. ప్రతిపద అంటే మొట్టమొదటి తిథి పాడ్యమిని ప్రతిపద అని కూడా అంటారు. హుహు. అయితే దౌహిత్ర ప్రతిపద అంటే మనవలు అమ్మమ్మలకి చేసేటువంటి ప్రతిపదగా దానికి పేరు. అమ్మమ్మ తాతయ్యకి చేసేటువంటిది. ఓహో! అంటే ఆ తిథికి అది ప్రత్యేకమైనటువంటి పేరు. హ్మ్. ఎవరెవరికి వారి అమ్మమ్మ తాతయ్య మరణించి ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే కూతురు కొడుకులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గతించినటువంటి అమ్మమ్మకి తాతయ్యకి ఈ దసరా నవరాత్రుల్లో వచ్చేటువంటి మొట్టమొదటి రోజు అంటే మనకి పితృపక్షాల్లో వచ్చేటువంటి అమావాస్య మరుసటి రోజు చేయాలి. అయితే నవరాత్రి మొదటి రోజు కూడా చేస్తారమ్మా? మీకు ఒక విషయం ఇక్కడ ఏమిటంటే ఎవరికైనా అననుకూల పరిస్థితుల్లో చెయ్యలేనటువంటి పరిస్థితి పితృపక్షాల్లో వస్తేట హ్మ్. దసరా నవరాత్రుల్లో పంచమిలోపు కూడా ఎప్పుడైనా చేయొచ్చుట. పంచమిలోపు కూడా చేయొచ్చుట. అయితే ఇది ప్రత్యేకంగా ఏమిటంటే దౌహిత్ర ప్రతిపద అనే దీనికి పేరు. తప్పకుండా చెయ్యాలని శాస్త్రం చెప్తోంది. ఇలా బతుకమ్మని ఎన్ని రోజులు ఆడతారంటారు? 7 రోజులు ఆడతారంటే అమావాస్య రోజు బతుకమ్మని మొదలు పెడతారంటే ఈవేళ మొదలు పెడతారు సాయంత్రం. ఈరోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటే ఎంగిలి చేసి పెట్టడం అని ఇక్కడ అర్థం కాదు. ఉదయాన్నే పితృదేవతలకి చేసి ఉంటారు, భోజనాలు చేసి ఉంటారు కదా. సాయంత్రంగా బతుకమ్మకి పూజ చేస్తూ ఉంటారు. అందుకని బహుశా దీనికి ఎంగిలి పువ్వు బతుకమ్మ అనేటువంటి పేరు. అయితే 7 రోజులు కూడా ఈ బతుకమ్మ పూజ చేయడం, గౌరీ పూజ చేస్తారు కాబట్టి సద్దులు చేస్తూ ఉంటారు. ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి అన్నాన్ని, ఒక్కో రకమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి అందరూ చుట్టూ చేరి ఆడి ఆ తర్వాత దాన్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు. అసలు బతుకమ్మ వల్ల పొందే సామాజిక ప్రయోజనం ఏంటంటారమ్మా? చాలా చాలా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ బతుకమ్మ ఒకటే కాదు, ఇంకొకటి కూడా ఆడతారు, బొడ్డెమ్మ అని కూడా ఆడతారు. తెలంగాణలో ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ తెలుసు. బతుకమ్మ కంటే ముందు 9 రోజులు బొడ్డెమ్మ అని ఆడతారు. బొడ్డెమ్మ అంటే చాలామందికి అర్థం కాదు, కానీ మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం కదా. కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల్ని బుడ్డది
బుడ్డోడు అంటూ ఉంటారు కదా, తెలంగాణలో బొడ్డి అంటూ ఉంటారు, అంటే చిన్న పిల్లల్ని. అంటే ఇక్కడ బొడ్డెమ్మ అనడానికి అర్థం ఏమిటి అంటే బాలా త్రిపుర సుందరి చిన్న పిల్ల అవతారం. 9 సంవత్సరాలు బాల అన్నమాట. నమామి గౌరీం నవవర్ష వేషాము అని ఆవిడ స్తోత్రంలో కూడా ఉంటూ ఉంటుంది. అందుకని ఆ చిన్న పిల్లని పూజించటం. ఏ విధంగా పూజిస్తారు చిన్నపిల్లని అంటే, ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా కూడా పిల్లలకి పెద్ద పెద్ద మంత్రాలు రాకపోవచ్చు, అన్ని వర్గాల వాళ్ళు అన్ని మంత్రాలతో యంత్రాలకి పూజలు చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు. కానీ ప్రకృతి అందరికీ సమానమే, భక్తి అందరికీ సమానమే. అందరినీ ఒక మంచి మార్గంలోకి నడిపించడం కోసం కొన్ని సంప్రదాయాలు ఏర్పడతాయి. అలా ఇక్కడ ఏం చేస్తారంటే మట్టితో శ్రీచక్రాన్ని చేస్తారు. మీరు ఎక్కడ విని ఉండరు. మట్టితో శ్రీచక్రాన్ని చేసి, అంటే ఒక పళ్ళెంలో మట్టితో చేసినటువంటి శ్రీచక్రాన్ని పెడతారు. అచ్చంగా శ్రీచక్ర యంత్రం ఏ విధంగా ఉంటుందో మట్టితో, బంకమట్టితో మనం వినాయకుడిని ఏ విధంగా చేస్తామో అలా శ్రీచక్రాన్ని తయారు చేస్తారు. తయారు చేసి దాన్ని ఒక చిన్న బల్ల మీద పెట్టి దాని చుట్టూ కూడా మట్టితో చేసినటువంటి చిన్ని ప్రమిదలు పెట్టి, అంటే చిన్ని అరుగుల్లాగా చేస్తారనమాట. అంతంత చిన్నవి మట్టితో చేసి దాని మీద ప్రమిద పెట్టి దీపారాధన చేస్తారు. అంటే ఎంతమంది అమ్మాయిలు ఈ బొడ్డెమ్మ ఆడుతూ ఉన్నారో అన్ని దీపాలు దాని చుట్టూ కూడా పెడతారు ఆ బల్ల మీద పెట్టేసి. ఇప్పుడు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఏ విధంగా పాటలు పాడతారో బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కూడా అదే విధంగా పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా అది ప్రాచుర్యంలోకి రాలేదు. అంటే దాని మీద కూడా కొంత ప్రజలకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇది కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల ఆడుతూ ఉంటారు. అయితే ఆడినప్పుడు ఏమిటంటే తర్వాత రోజు, ఆఖరి రోజు అందరికీ భోజనాలు పెట్టడం లాంటిది కూడా చేస్తారు. రోజు ఏదైనా నైవేద్యం పెడుతూ ఉంటారు. దీపారాధన కూడా చేస్తారు అక్కడ. అయితే సాధారణంగా పెళ్ళైనటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు దీని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. అయితే బతుకమ్మైనా బొడ్డెమ్మైనా కూడా ఇక్కడ చేసేది ఏమిటంటే అమ్మవారి పూజే. అమ్మవారి పూజ చేస్తూ ఏమిటంటే, మనమైతే మామూలుగా పూజలు చేస్తూ యంత్రాలు విగ్రహాలు పెట్టుకున్నప్పుడు లలితా సహస్రనామం చేస్తూ ఉంటాం, లేదా ఇంకేదైనా స్తోత్రాలు చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం చదువు కూడా ఉండేది కాదు కదా. వీళ్ళు ఎక్కువగా పూజలు ఏమి ఉండదు, గౌరమ్మ మీద పాటలు, మహాలక్ష్మి మీద పాటలు, వాళ్ళు అల్లుకున్నటువంటి జానపద గేయాలు పాడుతూ ఉంటారు. దానితో పాటు ఏమిటంటే జీవిత సత్యాల్ని చేకూర్చినటువంటి పాటలు చాలా ఉంటాయి. అమ్మాయిలు అత్తవారిళ్ళల్లో ఎలా మెలగాలి, ఆ తర్వాత ఇంట్లో కష్టాలు ఏ విధంగా ఉంటాయి, భక్తి అంటే ఏమిటి, ఇలా అక్కడి రాజు ఏ విధంగా పరిపాలించేటువంటి వాడు, అక్కడ ఉండేటువంటి సామాజికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటి, అవన్నీ ప్రతిబింబించేలాగా జానపద గేయాలు అల్లుకొని అవన్నీ పాడుతూ అమ్మవారి పేరు తలుచుకుంటూ చప్పట్లు కొడుతూ వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనివల్ల సామాజికంగా అన్నారు కదా మీరు, ఒక్కటి వీళ్ళకి భక్తి అనేది ఏర్పడుతుంది, పూజ చేస్తారు. తర్వాత వైద్యపరమైన ప్రయోజనం ఉంది. మూడోది ఏమిటి అంటే, ఇక్కడ వీళ్ళందరికీ కూడా బ్రతుకులో ఎలాంటి కష్టాలు సుఖాలు ఉంటాయి, సామాజికంగా అందరూ ఎలా కలిసి ఉండాలి అనేటువంటి జీవిత సత్యాలు పిల్లలకి అనుకోకుండానే ఆ పాటల ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు మారల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఎక్కడా కనిపించదు, కానీ అవి ఈ పాటల్లో వాళ్ళకి కనిపిస్తాయి. అలా ఆ పాటలు పాడుతూ చుట్టూ తిరగటం వాళ్ళకి. అంతేకాకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు అందరూ ఒక దగ్గర చేరాలి, రోజు అందరూ కలిసి సంతోషంగా చెయ్యి పట్టుకుని చుట్టూ తిరగాలి. అంటే సామాజికమైనటువంటి చైతన్యం, సామాజిక స్పృహ ఉన్నట్టే కదా ఇక్కడ. అవును, ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఓకే, ఆమె ప్రతి మిథున అనే కాలర్ లైన్లో ఉన్నారు, ప్రశ్న జాతకం, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మిథున పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి, అంటే మా తమ్ముడి గురించి అడగడానికి. ఓకే, ప్రశ్న జాతకం మీరు ఏదైతే అడగదలుచుకున్నారో సూటిగా స్పష్టంగా ఒకటే ప్రశ్నగా అడగండి మేడంని. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మా తమ్ముడికి MBA 2015 లో కంప్లీట్ అయింది. అది మంచి జాబ్ వచ్చి కెరీర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అని ప్రశ్న. అవును మేడం. ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా, మీరు కంగారు పడకండి. ఈ సంవత్సరంలో అతను బాగా సెటిల్ అవుతాడు. శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండమని చెప్పండి.